వెల్కమ్ బ్యాక్. ఒకవైపు దొడ్డి కొమరయ్యను పోరాట యోధుడని పొగుడుతారు, అమరవీరుల త్యాగాన్ని కొనియాడుతారు. మరోవైపు వారి పోరాటాలకు కారణమైన అకృత్యాలకు పాల్పడిన నిజాం నవాబును పొగుడుతున్నారు. ఎందుకీ ద్వంద్వ వైఖరి? అసలు నిజాం పాలనలో మంచేంటి, చెడేంటి? సార్, మరెందుకు సార్ నిజాం పాలనను ప్రశంసిస్తూ అడపాదడప కొన్ని వ్యాఖ్యానాలు కూడా మనకు వినిపిస్తుంటాయి? నేను ఇంతకుముందు చెప్పినట్లు నిజాం అంటే ముస్లింలు, నిజాంను పొగిడితే తెలంగాణలో ముస్లింలు ఆనందపడతారు, నిజాంను తిడితే ముస్లింలు బాధపడతారు అనే ఒక తప్పుడు రాజకీయ ఆలోచన నుంచి వచ్చే వాదనలు ఇవి. కానీ తెలంగాణలో ఉన్న ముస్లింలకు నిజాంకు సంబంధం లేదు. తెలంగాణలో ఉన్న ముస్లింలందరూ నిజాం వారసులు కాదు. అందువల్ల మనం ఒక మతం మొత్తాన్ని, వారి నిజాయితీని శంకించడం న్యాయం కాదు. ఎవరైనా ఏ మతంలోనైనా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల అది ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, ఎక్కడ నిజాంను తిడితే ముస్లింల ఓట్లు పోతాయో, ఎక్కడ నిజాంను మెచ్చుకుంటే ముస్లింల ఓట్లు వస్తాయో అనేటువంటి ఒక స్వార్థ రాజకీయ చింతన నుంచి వస్తున్న వాదనలు. నేను శాసన మండలిలో ఉన్న సమయంలో కూడా దీనిపైన ఆనాటి మంత్రి గారు, విద్యామంత్రి గారు ఒక మాట చెప్పారు. నిజాం చేసిన కొన్ని తప్పులను మేము పాఠ్యపుస్తకాల్లో పెడతాము, అలాగే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను కూడా పాఠ్యపుస్తకాల్లో పెడతామన్నారు. నేను అభ్యంతరం చెప్పాను. కొన్ని తప్పులు అంటే మీ దృష్టిలో నిజాం 90% మంచి చేస్తే 10% తప్పు చేసిందా? మరి దాని ఒకవైపు మీరు చాకలైలమ్మను, దొడ్డి కొమరయ్యను వీళ్ళందరినీ మేము గౌరవిస్తాం, మేము మా తెలంగాణ అమరవీరులుగా పరిగణిస్తామంటారు, వారి త్యాగదన గాథల్ని పాఠ్యపుస్తకాల్లో చెప్తామంటారు. మరి వాళ్ళు ఎవరి కొరకు త్యాగం చేశారు? చాకలి ఐలమ్మ ఎవరిపైన తిరుగుబాటు చేసింది? నిజాం పైనే కదా. మరి ఆ నిజాం పైన తిరుగుబాటు చేసిన నిజాంను మీరు మంచిని ఎలా చెప్తారు? చాలా మంది ఈ వాదన ఉంది. నిజాం ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు, నిజాం గండిపేట కట్టించాడు, నిజాం ఉస్మానియా హాస్పిటల్ కట్టించాడు. కట్టించిన మాట నిజం. బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు ఇంట్రొడ్యూస్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు సతీ సహగమనాన్ని ప్రవేశపెట్టారు, బ్రిటిష్ వారు బాల్య వివాహాలు నిషేధించారు, అవునా కదా? మరి బ్రిటిష్ వాళ్ళని మనం పొగుడుదామా? అదే బ్రిటిష్ వాళ్ళు జలియన్ వాలాబాగ్లో దుర్మార్గంగా రక్తాన్ని తర్పణం చేశారు. అదే బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులను ఉరి తీశారు. అదే బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజును కాల్చి చంపారు. మరి దీన్ని మనం గుర్తు చేసుకుందామా? బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు పెట్టారు, సతీసాగమనం నిషేధించారు, బాల్య వివాహాలు నిషేధించారు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. సంతోషపడదామా? అందువల్ల మనకు సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి హిస్టరీ పట్ల. హిస్టరీ పట్ల సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. నిజాం పాలనలో చెరువులు తవ్వించారు, కాకతీయుల పాలనలో చెరువులు తవ్వించారు. అందుకే మనం ప్రజాస్వామ్యాన్ని వదిలేసి ఆనాటి ప్రతాపరుద్రుని మనమనో మునిమనోడో బతుకుతే రుద్రమదేవి సంతతి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని కూర్చొని పెట్టుకుందామా? పోనీ అదే నిజమైతే నిజాం వారసుని ముఖ్యమంత్రి చేద్దాం మరి. ఎందుకంటే ఆ రోజు నిజాం పాలనలో చాలా గొప్ప జరిగింది కదా. అందువల్ల ఇలాంటి వాదనలు అర్థం లేదు. మంచి జరిగితే మనం అంగీకరించాలి. 1918లోనే ఉస్మాన్ సిటీ నిజాం స్థాపించాడు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. దానికే అభ్యంతరం లేదు కదా. తప్పనిసరిగా ప్రశంసించాలి. చెరువులు తవ్వించారు, తప్పనిసరిగా ప్రశంసించాలి. నిజాం నవాబు చెరువులు తవ్వించడమా నిజమే, కాకతీయులు చెరువులు తవ్వించడమా నిజమే, కాదని మనం ఎందుకంటాం? కానీ దాన్ని బట్టే మొత్తం వారి పాలనను మనం చేయకూడదు. నిజాం తరఫున ఉన్న హంతక ముఠాలు, రజాకర్లు గ్రామాన తిరిగి వారు చేయని దుర్మార్గాలు అంటలేవు. మరి ఇలా నిజాంను కీర్తిస్తే రజాకర్లను కూడా కీర్తించినట్లే. రజాకర్లను కూడా కీర్తించుదామా? రజాకర్లను కీర్తిస్తూ ఏ రాజకీయ నాయకుడైనా తెలంగాణ గ్రామాల్లో ఇవ్వాలటికైనా పోగలడా? దమ్ముంటే పొమ్మనండి. మేము రజాకర్ల వారసులం అనుకుంటే బొమ్మనండి తెలంగాణ గ్రామాలకు పోతారో చూడండి ఈ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో. ఇంకొక పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, నవాబు ఒకవేళ చాలా మంచివాడు అనుకుందాం. నైజాం ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజుల్లో ఒకరు, అవునా కదా? వరల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్స్. మరి ప్రజలేమో తెలంగాణ ప్రజలు అతి ఘోరమైన పేదరికంలో, నిరక్షరాస్యతలో మగ్గారు. మరి రాజు అంత సంపన్నుడై ప్రజలు అంత పేదలు ఎప్పుడుంటారు? రాజు మంచివాడైతే ఇది సాధ్యమా ప్రాక్టికల్గా? సో మరి రాజు నిజాం నవాబు దీన్ని ఎలా సంపాదించాడు? ఆయన ఏమన్నా సత్య నాదెళ్లలాగా మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ కంపెనీలు పెట్టిండా? ఆయన ఏమన్నా శాస్త్రవేత్త లాగా పేటెంట్లు సంపాదించిండా? పోనీ ఆయన ఇంకేం చేసిండు కనుక ఆయన ఏదైనా ఒక 50 పరిశ్రమలు పెట్టి రతన్ టాటా లాగా
వందలాది పరిశ్రమలు పెట్టాడా? ఆయన ధీరుభాయ్ అంబానీ లాగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడా? మరి ఏం చేసి సంపాదించాను నిజానా నాకు చెప్పండి. పోనీ ఆఖరికి పివి సింధు లాగా ఒలింపిక్స్లో వెళ్ళి ఆనాటి ప్రభుత్వాల ద్వారా ఒక 5 కోట్లు 3 కోట్లు ఏమన్నా బహుమానాలు పొందాడా? ఏం చేశాడు నిజాం నవాబు? ఎలా సంపాదించాడు చెప్పండి. నిజాం నవాబుకున్న ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? ఎవరైనా సంపాదించాలంటే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఈశ్వర్ యాంకరింగ్ చేసి జీతం సంపాదించుకుంటాడు, అంతే కదా. సో ఏ ఎకనామిక్ యాక్టివిటీ నిజాంకి లేదు కదా. అంటే మరి ఆయన ఎట్లా ప్రపంచంలో సంపన్నుడయ్యాడు? అంటే ప్రజల్ని దోచుకుంటే సంపన్నుడు తప్ప ఇంకో మార్గం ఉందా? మరి ప్రజలను దోచుకున్న రాజును గొప్ప రాజుని ఎట్లా అంటాం? దోచుకునే క్రమంలో ఒక యూనివర్సిటీ కట్టచ్చు, దోచుకునే క్రమంలో ఒక చెరువు తవ్వించవచ్చు, దోచుకునే క్రమంలో ఒక ఆసుపత్రి కట్టవచ్చు. కానీ మనం దాన్ని మెచ్చుకుందామా, దీన్ని మెచ్చుకుందామా? అందువల్ల మనం తెలంగాణలో ఒకవైపు ఏమో వేలాది మంది అమరవీరుల త్యాగాలనేమో మనం గుర్తు చేసుకుంటాం, గౌరవిస్తాం. మరొక వైపు వారు ఎవరిపై పోరాడి త్యాగం చేశారో వారిని కూడా కీర్తిస్తామంటే అర్థం ఉందా? అందువల్ల దయచేసి హిస్టరీ పట్ల సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి. చరిత్రను ఒక సమదృక్పథంతో, ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, ఒక హేతుబద్ధమైన ఆలోచనలతో మీరు చరిత్రను చూడండి. ఈనాటి రాజకీయ అవసరాల కొరకు 5-6 దశాబ్దాల కిందటి చరిత్రను చూసేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.